మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. ఇప్పుడు మామూలుగా మేడం సెక్సాలజిస్ట్, యూరాలజిస్ట్, ఎండ్రోకైనాలజిస్ట్, తర్వాత గైనకాలజిస్ట్, అట్లా ఆండ్రాలజిస్ట్, ఇంతమంది ఉన్నారు కదా. అసలు ఏ సమస్యకి ఎవరిని అన్ని ఒకలాగే కనబడుతున్నాయి యాక్చువల్గా. ఈ మధ్య సెక్స్ ఇష్యూస్ అంటే సెక్సాలజిస్టులు ఎక్కడ ఉంటారో నాకు తెలియదు కానీ ఆండ్రాలజిస్టులే ఎక్కువ ట్రీట్ చేస్తున్నారు, లేదా యూరాలజిస్టులు ట్రీట్ చేస్తున్నారు. అసలు ఏ సమస్యకి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అసలు ఇవన్నీ మిక్స్డ్ ఓవర్లాప్ ఉంటాయండి. మీరు చెప్పింది చాలా మటుకు కరెక్ట్. ఇందులో ఫీమేల్ ప్రాబ్లమ్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ గైనకాలజిస్ట్ చూసుకోవచ్చు. అంటే 90% ఆఫ్ ద ఇష్యూస్ గైనకాలజిస్ట్ చెప్పగలిగేవి, చూడగలిగేవి ఫీమేల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పిన ప్రిమెచ్యూర్ ఇజాక్యులేషన్, మెన్లో తొందరగా వీర్యం రిలీజ్ అవుతుంది. ఇలాంటివన్నీ యూజువల్లీ మెన్కి ఎరెక్షన్ సరిగా లేదు, లేదా ఇజాక్యులేషన్ రావట్లేదు, లేదా ప్రిమెచ్యూర్గా రిలీజ్ అయిపోతుంది, లేదా పర్సిస్టెంట్గా ఉండి ప్రాబ్లం అవుతుంది. అన్నీ కూడా యూరాలజిస్ట్నే మనం ఆండ్రాలజిస్ట్ అని కూడా అంటారు అనమాట. ఒకటే బేసిక్గా యూరాలజిస్ట్ అంటే ఈ యూరినరీ బ్లాడర్, కిడ్నీ కి సంబంధించిన డాక్టర్ ని యూరాలజిస్ట్ అంటారు. వీళ్ళు మోర్ ఇంటూ ఆండ్రాలజీ అంటే మేల్ కి సంబంధించిన రిప్రొడక్టివ్ థింగ్స్ గురించి, ఫర్టిలిటీ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడే వాళ్ళని అందులో ఇంకా సబ్ స్పెషలైజేషన్ లాగా ఆండ్రాలజీ అంటారు. సో యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ కి ఏం పెద్ద డిఫరెన్స్ లేదు. యూరాలజీ చేసిన వాళ్ళే ఆండ్రాలజిస్ట్ చేస్తారు. ఫీమేల్స్కి వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ గైనకాలజిస్ట్ అడ్రస్ చేస్తారు. టుగెదర్ కంబైన్డ్గా దీంట్లో ఉన్న సైకలాజికల్ ఆస్పెక్ట్స్ చాలా ఎక్కువ. ఎనీ కైండ్ ఆఫ్ ఈ సెక్షువల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లో సైకలాజికల్ చాలా మేజర్ కాంపొనెంట్ ఉంది. బికాస్ ఎందుకంటే 80% ఆఫ్ ద టైమ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కౌన్సిలింగ్ తోనే తగ్గుతుంది. సో కౌన్సిలింగ్ అన్న వెంటనే మనకి సైకియాట్రిస్ట్ చేస్తారు, సైకాలజీ చదివిన వాళ్ళు చేస్తారు, ఇద్దరు చేస్తారు. సో కౌన్సిలింగ్ అందులో డిపెండింగ్ అపాన్ డెఫినెట్ గా రిఫర్ చేస్తాం. కానీ మనం సైకోసెక్షువల్ కౌన్సిలింగ్ అన్న వెంటనే పేషెంట్స్ ఒక అడుగు వెనక్కి వేసేస్తారు. ఏం వెళ్తాంలే, ఏం చేస్తాంలే అని కొంతమంది, ఫినాన్షియల్ రీజన్స్ కి దీనికి కూడా మనీ గట్టి వెళ్తామని కూడా కొంతమంది అనుకుంటారు. దీనికి కూడా వెళ్ళడం అవసరమా అలా ఆలోచించి తర్వాత వెళ్దాం అట్లా. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేము రిఫర్ చేసినా వాళ్ళు వెళ్ళరు. ఇది కాకుండా సెక్సాలజీ అనేది ఇది చాలా సూపర్ఫిషియల్ టర్మ్. అంటే దీంట్లో స్పెసిఫిక్ స్పెషలైజేషన్ అని లేదు. అది ఒక పర్టిక్యులర్ స్పెషలిస్ట్ లా కాకుండా జస్ట్ ఒక చిన్న చిన్న డిగ్రీలు చేసుకున్న వాళ్ళు కూడా అలా పెట్టేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు డైటీషియన్ అన్న వాళ్ళందరూ ప్రాపర్ కోర్స్ అట్లానే ఇది కూడా అలా ఉంటుంది. బట్ డెఫినెట్లీ పీపుల్ హూ క్యాన్ ట్రీట్ ఇలాంటి కండిషన్స్ ని ట్రీట్ చేయగలిగేది ఎవరంటే విమెన్లో యూజువల్లీ గైనకాలజిస్ట్, మెన్లో ఆండ్రాలజీ లేదా యూరాలజిస్ట్, సైకాలజీ అండ్ కొంతవరకు ఎండోక్రైనాలజిస్ట్ అండి. కొంతమందికి హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అది అవసరం పడుతుంది. కొంతమంది ట్రాన్స్జెండర్ ఉంటారు, జెండర్ చేంజ్ అయిన వాళ్ళు. వీళ్ళందరికీ కూడా డెఫినెట్లీ ఎండోక్రైనాలజిస్ట్ కూడా ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. సో ఈ 4 స్పెషలైజేషన్స్ దే ఆర్ రియలీ ఇంపార్టెంట్. ఒక టీమ్ లాగా చేయడం కుదరదా అండి? చాలా యాక్చువల్లీ మీరు ఇప్పుడు నన్ను అడుగుతున్న క్వశ్చన్స్ అన్ని నేను ఒక దాన్ని కాకుండా ఒక ప్యానెల్ డిస్కషన్ లాగా పెట్టుకొని ఒక యూరాలజిస్ట్ లేదా ఆండ్రాలజిస్ట్, ఒక గైనకాలజిస్ట్, ఒక సైకోసెక్షువల్ కౌన్సిలింగ్ సైకియాట్రిస్ట్ ని పెట్టుకుని, ఒక ఎండోక్రైనాలజిస్ట్ ని ఒక టీమ్ లా పెట్టుకుని మనం మాట్లాడుకుంటే ఇంకా బ్రాడ్ పర్స్పెక్టివ్ యూజువల్లీ ట్రీట్ చేసినప్పుడు మేము ఏదైనా క్రాస్ కన్సల్టేషన్ డెఫినెట్ గా పంపిస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఒక కపుల్ వచ్చారు, మాకు పిల్లలు కావట్లేదు, ఎనాలిసిస్ చేయించాము, దాంట్లో స్పర్మ్ లో ప్రాబ్లం కొద్దిగా అనిపించింది, లేదా వారికోసీల్ అంటే టెస్టిస్ చుట్టూ కొద్దిగా నీరు కలెక్ట్ అయినట్టుగా ఉంది, అప్పుడు మేము క్రాస్ కన్సల్టేషన్ యూరాలజిస్ట్ చేస్తాం. సో అక్కడ క్రాస్ కన్సల్టేషన్ అంటే ఏంటి, నేను చూసిన పేషెంట్ ని ఈ పర్టికులర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటే వాళ్ళు చూసి వాళ్ళు నాకు కాల్ చేసి మేడం మీరు నాకు పంపారు, ఇది ఉంది, ఇది నా ప్లాన్. సో టుగెదర్ కంబైన్డ్ ప్లాన్ లాగా అవుద్ది అనమాట. దాన్నే మల్టీ డిసిప్లినరీ కేర్ అంటారు. సో ఎండ్ ఆఫ్ ది డే ఎప్పుడైనా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ కి ఇద్దరు ఇన్పుట్ ఉండడం అనేది మంచిదే. బికాస్ వేరే స్పెషాలిటీ పర్స్పెక్టివ్ వేరే ఉంటుంది. వాళ్ళతో కొలాబరేట్ అవ్వడం వల్ల పేషెంట్ కి బెనిఫిటే ఉంటుంది తప్ప హామ్ అయితే ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం ఒకటి కౌన్సిలింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ భార్యాభర్తలు కలుస్తున్నారు, అమ్మాయికి పెయిన్ వస్తుంది, ఎట్లా మేనేజ్ చేసుకోవాలో తెలియట్లేదు. మన సైడ్ నుంచి మనం చూసాం, ఏమీ స్ట్రక్చరల్ ప్రాబ్లం లాగా లేదు, షీ నీడ్స్ కౌన్సిలింగ్, భయపడుతుంది, దట్ ఈస్ సంథింగ్ విచ్ వీ హ్యావ్ టు అడ్రస్. అది మనం తనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇక్కడ ఎవరు అవసరం పడతారు, పెల్విక్ ఫ్లోర్ మజిల్ ఎక్సర్సైజెస్ అంటాం, దానికి ఫిజియోథెరపీ హెల్ప్ తీసుకోవచ్చు. బ్రీదింగ్ రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ చేస్తే వాళ్ళ బాడీ మీద వాళ్ళకే కంట్రోల్ వస్తుంది. హస్బెండ్తో కలిసే టైంలో ఆ భయాన్ని, ఫియర్, యాంగ్జైటీని కంట్రోల్ చేసుకోగలుగుతారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ఏమైనా చిన్నప్పుడు చైల్డ్ అబ్యూస్ కానీ ట్రామా కానీ ఉందా అని ఒకసారి చూసి
ఆ విషయాలు అడ్రస్ చేయడానికి కౌన్సిలర్కి పంపించాలి. సైకోసెక్షువల్ కౌన్సిలింగ్ ఇక్కడ కొలాబరేషన్ ఫిజియోథెరపీ వాళ్ళతో అవుతుంది, కౌన్సిలర్స్తో అవుతుంది. సో ఎప్పుడైనా కొలాబరేషన్ అందుకే ఇంపార్టెంట్. మన దగ్గర ఉన్నారండి సైకోసెక్షువల్ కౌన్సిలర్స్ ఉన్నారు? సైకియాట్రిస్ట్లే సైకోసెక్షువల్ కౌన్సిలింగ్ చేస్తారు. సైకియాట్రిస్ట్లే అలాగే సైకాలజిస్టులు కూడా చేస్తారు. వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు. మెడికేషన్ అవసరం పడితే మోస్ట్లీ సైకియాట్రిస్ట్ ఎప్పుడైనా ప్రైమరీగా సైకియాట్రిస్ట్ దగ్గర పంపిస్తేనే బెటర్. వాళ్ళు చూసి ఇఫ్ దే వాంట్ దే కెన్ రిఫర్ టు సైకాలజీ పీపుల్ సో దట్ దే కెన్ డూ కౌన్సిలింగ్. ఇప్పుడు ఇది సైకాలజీ కూడా అందరూ వ్యాలిడేటెడ్ సర్టిఫికేషన్ ఉందా లేదా అని చూడాలి. బికాస్ బోర్డ్ సర్టిఫికేషన్ ఇంపార్టెంట్. చాలా మంది ఇప్పుడు కాస్మెటాలజీ అని చేసేసి 3 నెలల కోర్సులు చేసేసి డర్మటాలజీలో పెట్టేసుకుంటున్నారు కదా. అట్లా ఇలా చాలా పొల్యూట్ అవుతున్నాయి చాలా స్పెషాలిటీస్. 3 ఏళ్ళు చదివి స్పెషాలిటీ చేసిన వాళ్ళు, 3 నెలలు చదివి సర్టిఫికేట్ కోర్స్ చేసిన వాళ్ళు, ఆ డిఫరెన్షియేషన్ ఒక్కటి మీరు వెళ్ళేటప్పుడు క్లియర్గా చూసుకొని వెళ్ళాలి పేషెంట్స్ అందరూ. బట్ డెఫినెట్గా సైకియాట్రిస్ట్ అండ్ సైకాలజీ పీపుల్ బోత్ ఆర్ గుడ్. ఇలాంటి కౌన్సిలింగ్ చేయడంలో ఇద్దరు దే ఆర్ ఎఫిషియెంట్. మేడం ఇప్పుడు ఈ మధ్య ఒక మీరు చూసుంటారు, సృష్టి అని ఒక ఇన్ఫర్టిలిటీ సెంటర్ చేసిన మోసాలు ఎంత దారుణంగా, అసలు అదైతే వింటుంటే ఇంత దారుణమా అంటే ఎంత దారుణం అంటే బెగ్గర్స్ సెమెన్ తీసి చేస్తారంట. సరగసీ రూల్స్ అందుకే చాలా స్ట్రిక్ట్ అయిపోయినాయండి ఓవర్ ద కంట్రీ. కొన్ని ప్లేసెస్ లోనే సరగసీకి అందుకనే పర్మిషన్ ఇచ్చున్నారు. చాలా ఇల్లీగల్ సరగసీస్ కూడా అవుతూ ఉన్నాయి. దానికోసమనే నెంబర్ తగ్గించాలి, రెస్ట్రిక్ట్ చేయాలి. ఎట్లా మేడం ఈ ఐవీఎఫ్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవడం ఎట్లా? ఐవీఎఫ్ సెంటర్స్ ఎప్పుడు సెలెక్ట్ చేసుకున్నా కూడా వాళ్ళ సర్టిఫికేషన్ డాక్టర్ సర్టిఫైడా కాదా అని చూడడం చాలా ఇంపార్టెంట్ అండి. మెయిన్లీ డాక్టర్సే, బోర్డ్ సర్టిఫైడ్ డాక్టర్స్ ఉండాలి. ఈ ఇండియన్ మెడికల్ అసోసియేషన్వి, తెలంగాణ రిజిస్ట్రేషన్స్వి అవన్నీ క్రాస్ చెక్ చేసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఏం చేస్తారంటే వీళ్ళు వలా వేస్తున్నారు, ఫ్రీ చెకప్, పిల్లలు లేరా మీకు ఫ్రీ చెకప్ రండి రండి అని అలా లాగేసి లక్షలు కన్సల్టేషన్ ఫ్రీ అంటారు. మీకు అది ఉంది ఇది ఉంది ఇది కావాలి అది కావాలని చెప్పి లక్షలు, మొన్న 40 లక్షలు 50 లక్షలు తీసుకొని ఎవరికో పుట్టిన పాపని తీసుకొచ్చి చెప్పారు. ఒక్క వే ఏంటంటే మీరు ఏదైనా ఐవీఎఫ్కి వెళ్తున్నప్పుడు ఒక డాక్టర్ రిఫరల్ తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే మీకు తెలిసిన డాక్టర్ని మీరు డెఫినెట్గా నమ్ముతారు. సో వాళ్ళు మీకు చాలా రోజుల నుంచి తెలుసుంటారు. సో వాళ్ళని అడిగితే వాళ్ళకి, ఎందుకంటే డాక్టర్స్ ఫ్రెటర్నిటీలో ఐడియా ఉంటుంది ఎవరు నాన్ కమర్షియల్గా ఎథికల్గా ఉన్నారు అని. సో దాని ప్రకారం రిఫరల్ మేము ఎప్పుడు రిఫర్ చేసినా వీళ్ళు పర్టికులర్ పీపుల్ ఇక్కడ ఉంటారు, వీళ్ళని 2-3 ఆప్షన్స్ చెప్తాం. వీళ్ళలో వెళ్ళండి అని ఎందుకు చెప్తామంటే వీళ్ళలో అయితే వాళ్ళు జెన్యూన్ పీపుల్ ఉంటారు. మీరు వెళ్ళినప్పుడు మోసపోరు. ఎండ్ ఆఫ్ ది డే మీకు అవుట్కమ్స్ బాగుంటాయి. లేదంటే ఐవీఎఫ్లో ఎప్పుడు మన చేతిలో ఉండదు. సక్సెస్ రేట్ అనేది ఎప్పుడు కూడా భగవంతుడి చేతిలో ఉంటుంది. మన సైడ్ నుంచి ఎఫర్ట్స్ మాత్రమే ఉంటాయి. ఎస్పెషల్లీ ఇన్ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీస్కి వెళ్ళేవాళ్ళు. ఎండ్ ఆఫ్ ది డే మోసపోవడం మాత్రం జరగకూడదు. ఇప్పుడు అది ఎంతవరకు అవుతుంది అవన్నీ మాట్లాడుకోలేం మనం కానీ మాట్లాడాలి మేడం. అంటే ఇంకొక విషయం, ఇప్పుడు మీరు అన్నారు మీ దగ్గరకు వస్తే చెప్తారు కదా అని నేను గమనించాను. అంటే సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఈ డాక్టర్లు కూడా రిఫర్ చేసినందుకు కమిషన్ తీసుకుంటారండి? ఒకరి నుంచి ఒకరు తీసుకున్నారు. ఇందులో ఐవీఎఫ్స్ వాళ్ళందరూ డాక్టర్స్ దగ్గరకు వస్తారు. యాక్చువల్లీ ఐవీఎఫ్ సెంటర్స్ మార్కెటింగ్ పీపుల్, యూజువల్లీ మార్కెటింగ్ పీపుల్ వస్తారు. వాళ్ళకి రిఫరల్, ఇది నాట్ జస్ట్ డాక్టర్స్ రిఫరల్ ఫీ అనేది మొత్తం ఎక్కడి నుంచి ఆర్ఎంపీ లెవెల్లో స్టార్ట్ అయ్యింది. ఆర్ఎంపీ లెవెల్లో స్టార్ట్ అయ్యి పెద్ద పెద్ద హాస్పిటల్స్ వరకు ఉన్నాయి. చిన్న చిన్న ప్లేసెస్, మీరు ఊర్లలో వెళ్తే చిన్న కొట్టు ఉంటుంది అంతే ఆర్ఎంపీ డాక్టర్. వాళ్ళు అన్నిటికీ సర్జరీసే చెప్తారు. ఎందుకంటే వాళ్ళు ఒక సర్జన్కి రిఫర్ చేస్తే సర్జరీ చేస్తే వాళ్ళకి ఇంత కట్ వస్తుంది అట్లా. సో ఆ ప్రాక్టీస్ యాక్చువల్లీ కొంతవరకు అంటే ఫార్చునేట్లీ మారుతుంది యాక్చువల్లీ బిఎస్ గారు. ఎందుకంటే ఒక్క జనరేషన్లో ఉండగా అన్నిటికీ సర్జరీస్ చెప్పారు. మీకు తెలుసో తెలీదు, కొన్ని ఊర్లలో విమెన్కి యూట్రస్ లేదు. విమెన్ అందరికీ 25-30కే హిస్టెక్టమీస్ అయిపోయి ఉండేది. అంటే అక్కడ గైనకాలజిస్ట్ అగ్రెసివ్గా ఉండి ప్రతిదానికి హిస్టెక్టమీ అట్లా కొన్ని ఊర్లో తీసేయడం 30-35కే హిస్టెక్టమైజ్ అయిపోయేవారు. ఇప్పుడు కొంచెం ఈ జనరేషన్ 40s 50sలో ఉన్న గైనకాలజిస్ట్ చాలా మంది, న్యూ జనరేషన్ వచ్చేవాళ్ళు చాలా మంది ప్రోటోకాల్స్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు. అంటే ఇప్పుడు యూజువల్లీ చాలా మంది నిజంగా నేను 10లో 6 to 7 గైనకాలజిస్ట్
ఫాలో అవుతున్నారు. ఇట్స్ చాలా ఫార్చునేట్ థింగ్. ఏమవుతుందంటే వెళ్ళగానే ఫస్ట్ మెడికల్ మేనేజ్మెంట్ చెప్తాం మేము, మెడిసిన్స్ వాడండి అంటాం. తర్వాత సెకండ్ స్టెప్ ఏంటి, మెరీనా అని ఒక హార్మోన్ లూప్ ఉంటుంది, యూజువల్లీ అది చెప్తాం. థర్డ్ స్టెప్ హిస్టెక్టమీ చెప్తాం. స్టెప్ వైజ్గా వెళ్తాం. ఇట్లా చెప్పినప్పుడు ఏమవుతుందంటే మన దగ్గరికి వచ్చిన పేషెంట్ ఇంకొక గైనకాలజిస్ట్ ఒపీనియన్ తీసుకుందామని వెళ్తారు. అది ఎస్పెషల్లీ కొంచెం ఊర్లలో వెళ్ళిన హార్డ్ కోర్ కార్పొరేట్ ఉంటాయి, కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ డాక్టర్స్కి టార్గెట్స్ ఉంటాయి. అట్లా ఉన్నప్పుడు వాళ్ళు హిస్టెక్టమీ సైడ్ ఫోర్స్ చేస్తే వాళ్ళు అరే వీళ్ళకన్నా వీళ్ళు పెద్ద డాక్టర్లు అని హిస్టెక్టమీ చేయించేసుకుంటారు. అది ఇక్కడ డాక్టర్ కూడా చేయొచ్చు.